ప్రైజ్ లార్డ్. దీని వాక్యం చూసుకుందాము. పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి సువార్త 21వ అధ్యాయము 18వ వచనం. ఉదయమందు పట్టణమునకు మరలా వెలుచుండగా ఆయన ఆకలిగొనెను. అప్పుడు త్రోవ ప్రక్కన ఉన్న ఒక అంజరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు కనుక దానిని చూచి ఇక మీదట ఎన్నటికీ నీవు కాపు కాయకుందువని గాక అని చెప్పాను. తక్షణమే ఆ అంజరపు చెట్టు ఎండిపోయాను. అయితే ఇక్కడ దేవుడు ఈ యొక్క వాక్య భాగంలో మనతో మాట్లాడుతున్న విధానం ఏంటంటే, ఫలాలు ఫలించే వారికి మనం ఉండాలని ఇష్టపడుతున్నాడు. దేవుడు ఆకలి కొని, అంటే దేవుడు ఆత్మల భారం కలిగి మనల్ని రక్షించాలనేసి ఆకలి కలిగి ఉన్నప్పుడు, మన వైపు చూసినప్పుడు మనం మన జీవితంలో మన ఇష్టానుసారంగా జీవిస్తూ ఆయనకు దూరంగా పారిపోయినప్పుడు దేవుడు ఇక్కడ ఆకలితో మనల్ని ఎదురు చూస్తూ మనం ఆయన ఆకలిని తీర్చే వారిగా ఉండలేకపోతున్నాం. కాబట్టి మన జీవితాలలో ఆత్మీయ ఫలాలు ఫలించి ఆయన కొరకు బ్రతికే వారిగా ఉండకు ప్రయత్నం చేద్దాం. దేవుడు ఇక్కడ 20వ వచనం, శిష్యులది చూసి ఆశ్చర్యపడి అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయినని చెప్పుకునేది. కాబట్టి మనం కూడా దేవుడు మనకిచ్చిన సమయాన్ని బట్టి మనం వినియోగించుకోకపోతే దేవుడు మనల్ని శిక్షించే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి మనం ఆ శిక్షకు గురి కాకుండా మన జీవితాల్లో ఆత్మీయ ఫలాలు ఫలిస్తూ ఆయన కొరకు మంచి సంపాదన, అంటే ఆత్మల సంపాదన కలిగి ఆత్మల భారంతో మనం ప్రార్థన చేస్తూ అనేకమైన వారిని ఆయన యొద్దకు నడిపించే ఆ ఆకలిని తీర్చగల వారంగా ఉంటున్నామా లేదా అనేసి మనం పరీక్ష చేసుకొని దేవుడికి ఇష్టంగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడి వాక్యం దీవించిన గాక. ప్రార్థన. ప్రేమల తండ్రి, జీవం గల యేసయ్య, మీకు వందనాలు ప్రభావ. మరొక దినాన్ని మా జీవితంలో అనుగ్రహించిన దాని కొరకే స్తోత్రం. ఉంటుంది నిజమైన ఆత్మీయ ఫలాలు మేము ఫలించే వారిగా ఉంటున్నామా లేదా అనేసి మమ్మల్ని మేము సరి చూసుకుని ప్రభావ మీ యొక్క నా తండ్రినైనా అడుగుజాడలు మేము నడుచుటకు కృపను దయచేయమని, మా అందరి ఆత్మీయ జీవితంలో ఎదుగుదల ఫలింపు దయచేసి మేము ఎండిపోకుండా తన్ని వాడిపోకుండా ఉండకు నైనా మీ ఆత్మీయ నైనా వరాలతో మమ్మల్ని నింపమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.